ఈరోజు అంతర్జాతీయ ధార్మిక పరిషత్తు అనే మన సంస్థ ద్వారా ఒక అపురూపమైనటువంటి విజ్ఞానాన్ని మనతో పంచుకునేందుకు పావులూరు శ్రీనివాస ఆచార్యులు బ్రహ్మశ్రీ పావులూరు శ్రీనివాస ఆచార్య గురువు గారు మనకి ప్రణవ వేదం గురించి చెప్పడానికి కొద్ది ప్రయత్నం చేస్తున్నారు. తన దగ్గర ఉన్నటువంటి తాళపత్ర నిధులు అంటే గ్రంథ నిధులు చాలా అమూల్యమైనవి. మరియు పావులూరు శ్రీనివాసాచార్య గురువులు సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామికి ప్రత్యక్ష సంపర్కంతో ఆయన లేదు తప్పది. నేను స్వామిని చూడ ధ్యానంలో చూడటమే. ధ్యానంలో చూసారా? అదే అయితే ధ్యానంలో దర్శనం చేసుకున్నటువంటి మహానుభావుడు. ఆ ధ్యానంలోనే స్వామివారి యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన తన మఠాన్ని నడిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన యొక్క అమృత వాక్కులు మనం అందరం వింటాం. చెప్పండి గురుగారు. మళ్ళా మొత్తం చెప్పనా? చెప్పండి, ప్రయత్నం చేయండి. 3 hours నాయన. ఈ మధ్యకాలంలో ఇంత కంటిన్యూస్ గా మాట్లాడలేదు. అవునా? సరే. ప్రణవ వేదం గురించి ఒక 10 నిమిషాలు అంటే మీరు మొదట్లో చెప్పారు కదా ఆ టెక్నాలజీ. శ్రీ 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 పంచాక్షయ పీఠం అది ఒకనొకప్పుడు ప్రపంచంలో ఉన్న పీఠాలకన్నిటికీ ఇదే మాదిరిగా ఆది పీఠం ఇది. దాన్ని విశ్వబ్రాహ్మణులే పీఠాధిపతులు అవుతూ వస్తూ వచ్చారు. ఈ తరానికి నేను ఆ తర్వాత ప్రస్తుతం మా పీఠంలో మా గురుదేవులు ఇద్దరు, వారు పరశురాముల వారికి సమకాలికులు. మూడోవారు నాకు 5 గురువులు, వారిలో 2 పరశురాముల వారికి సమకాలికులు. ఒకరు సలారు విశ్వేశ్వర వారు, ఇంకొకరు ఆచార్య నాగార్జున వారు, ఇంకొకరు స్వర్ణమరలింగేశ్వర స్వామి వారు. ఆ తర్వాత మా పీఠానికి పరశురాముల వారు చాలా తరచుగా వస్తుంటారు. అశ్వత్థామ మిగతా వీరు కూడా వస్తూ ఉంటారు. అది క్లుప్తంగా. వేదాలు 5: ఋక్, యజు, సామ, అథర్వణ, ప్రణవ వేదాలు. ఈ 5 వేదాలు మా దగ్గర తాళప్రతుల్లో ఉన్నాయి. రాగి రేకుల మీద, బంగారు రేకుల మీద ఉన్నాయి పరిపూర్ణంగా. వాటి ఉపవేదాలతో సహా అన్నీ ఉన్నాయి. ఒకటి, ప్రస్తుతం సమాజంలో లభ్యమవుతున్న వేదాలకి మా దానికి చాలా తేడాలు ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు ఉన్న సమాజంలో లభ్యమవుతున్న వేదాల్లో ఎన్నో తీసివేతలు ఉన్నాయి. కొంతమంది కొన్ని వర్గాల వారు వాళ్ళకు అనుగుణంగా, వాళ్ళకు నచ్చనవి, వాళ్ళకు అనుకూలంగా లేనివన్నీ తీసేశారు. అలాంటి గీసివేతలు లేకుండా విరాట్ పురుషుడు అనే విశ్వకర్మ నుంచి ఎలా వచ్చిందో వేదాలు, అవన్నీ ఏ వేదానికి ఆ వేదం సపరేట్గా వాటి ఉపవేదాలతో సహా మా పీఠంలో ఉన్నాయి. అవి త్వరలో ప్రింట్ అయ్యి ప్రింటింగ్కి రెడీగా ఉన్నాయి. వీరభగవత్సంతరాయల వారి అనుమతి కోసం, గురుదేవుల అనుమతి కోసం ఎదురు చూస్తున్నాను. వచ్చినప్పుడు అవన్నీ బహిరంగపరుస్తాయి. ఒకప్పుడు అందరికి ఇవ్వాలని అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్హులైన విశ్వబ్రాహ్మణులకు మాత్రం ఇవ్వాలని నేను నిర్ణయం తీసుకున్నాను. గురుదేవులు ఏమంటారో తెలియదు. గురుదేవులు దానికి అమెండ్మెంట్ ఇస్తారని చెప్పనని అనుకోవట్లేదు. ఇకపోతే ఈ ప్రణవ వేదంలో సౌండ్ ఇంజనీరింగ్ గురించి ఉంది. ఒక మంత్రం ఎలా జపిస్తే, ఏ ఫ్రీక్వెన్సీలో జపిస్తే, ఏ ఫ్రీక్వెన్సీ, నేను ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, ఏ ఫ్రీక్వెన్సీలో జపిస్తే ఎలాంటి ఫలితం వస్తుంది, అది కన్స్ట్రక్టివా డిస్ట్రక్టివా అనేది కూడా దాంట్లో ఉంది. లైట్ ఇంజనీరింగ్. లైట్ అనేది ఒక లేజర్ బీమ్ తయారు చేయటం దగ్గర నుంచి వీటికి అన్ని రకాలుగా దేనికి దానికి డివైడ్ చేసేసి ఇచ్చేస్తే ఇంజనీరింగ్ ఉంది దాంట్లో. ఒక సొరంగం తవ్వాలంటే ఆ సొరంగం తవ్వేటప్పుడు, లోపలికి వెళ్ళేటప్పుడు వీళ్ళకి లైట్కి కావాల్సిన లైట్ ఇంజనీరింగ్ ఏం చేయాలనేది ఉంది. జియోఫిజికల్ అంటే భౌగోళిక, నైసర్గిక. ఈ వీటి నుంచి ఏ ప్రాంతంలో ఎట్లాంటి టెంపుల్ కడతారు, ఎట్లాంటి ఇది చేస్తారు, వాటి నైపుణ్యత ఏంటి, ఒక మామూలు శిలకు అయస్కాంతత్వం అనేది ఎలా రప్పించవచ్చు కృత్రిమంగా. సహజంగా ఉండే అయస్కాంత శిలలు కూడా ఉన్నాయి.
అవసరమైతే మామూలు శిలకు కూడా అయస్కాంత తత్వం తెప్పించే ఇది ఎట్లా ఉంది. ఒక సొరంగం కట్టేటప్పుడు, తవ్వేటప్పుడు, చేసేటప్పుడు లోపలికి ఇంత లైటింగ్ కానీ వాళ్ళకి కావాల్సిన ఆక్సిజన్ కానీ ఎలా తయారు చేసుకోవడం అనేది మంత్రబద్ధంగా ఎలా ఉంది, లేదా ఆకుపసర్లో వీటి మూలంగా ఎలా చేసుకోవాలని చెప్పనేది ఉంది. మూడోది, ఒక రాయి, ఒక బృహదేశ్వర ఆలయం కానీ వీటికి కానీ పైకి ఎత్తున 80 టన్నుల రాయి ఎత్తి ఇసుకేసి ఏనుగులతో లాకపోయారు అనేది అబద్ధం. అది ఇసుకేసి ఈ ఏటవాళ్ళకి ఇసుక పోసి ఆ గోపురం దాకా పై దాకా తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అనేది అది వీళ్ళకి అంతకంటే ఆలోచన వచ్చింది. ఒకానొక టైంలో ఆకుపసర్లతో వాటిని గాలిలోకి లేపారు. రెండోది, మంత్రబద్ధంగా ఈ స్థపతి అనేవాడు ఆ మంత్రసిద్ధి పొంది ఈ రాతిని తనే స్వయంగా ఎత్తి పైకి ఎట్లా పెట్టేవాడు అని చెప్పినది వాటికి సంబంధించిన టెక్నాలజీ ఉంది, ఆ మంత్రాలు ఉన్నాయి. జల సమన విద్య రెండవది. ఇన్ డెప్త్ ఒక సీలో అట్టడుగున ఇప్పుడు బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరలో ఒక సముద్రం అడుగు భాగంలో ఒక పిరమిడ్ ఉంది. ఆ పిరమిడ్ని అంత లోతులో ఎలా నిర్మించారు, దానికి మూలం ఏంటి, దానికి సంబంధించిన ఏ వస్తువులు ఎలా సాధించారు, వాటిని ఎలా తీసుకెళ్లారు, అంతసేపు అన్ని వేల పాపమ్స్ అంటే నీటిని డెప్త్ని పాతంస్లో కొలుస్తారు, నాకు తెలిసి ఆ పాతంసే అంటారు అనుకుంటా. వాటిని అంత లోతుకి ఎలా వెళ్ళగలిగారు, అంత లోతుకి వెళ్ళి ఆ ప్రెషర్ని శరీరం తట్టుకొని చచ్చిపోకుండా శరీరం తట్టుకునేట్టుగా వీళ్ళు ఎలా ఉండి ఇది ఆ సముద్ర గర్భంలో అడుగున పిరమిడ్ ఎలా కట్టారు, ఎలా కట్టాలి అని చెప్పనే దాని గురించి, ఒక రాతి విమానాల గురించి, రాతి విమానాలకు కావాల్సిన ఇంధనాలు ఏమేమి వాడతారు, పాదరసం గంధకం ఇంకొక 3 ఇవి ఎట్లా వాడతారు అని చెప్పని అనేది వాటి గురించి ఉంది. రెండవది, ఇకపోతే ప్రస్తుతం బ్యాన్ చేశారనుకుంటున్న రేడియానిక్స్. ఇప్పుడు ఈ చేతపళ్ళు కానీ లేకపోతే ఈ ఒక వీటికి పునాది కూడా సవివరంగా ప్రణవవేదంలో ఉంది. వాటిలో కొన్ని భాగాలు కారణాంతరాల వల్ల అట్లా బయట ఉండిపోయి ఆ విద్యలు అట్లా కొనసాగుతూ వచ్చాయి. ఒక వాయువ్యాస్త్రం, నాగాస్త్రం, వారుణాస్త్రం, పాశుపత, నారాయణ, బ్రహ్మ, ఇంద్ర, సూర్యాస్త్రాలు, వీటన్నిటికీ అల్టిమేట్, వీటన్నిటికంటే అతిపెద్దదైన విశ్వకర్మాస్త్రానికి మంత్రం ఏంటి, దాన్ని ఎలా ఇచ్చేస్తారు, ఎలా సాధన చేయాలనేది ఉంది. రెండోది, అష్టసిద్ధులు ఎలా పొందాలి, అది మంత్రబద్ధంగా ఎలా పొందుతారు, ఆయుర్వేదబద్ధంగా ఎలా పొందుతారు అని చెప్పిన వివరణలు ఉన్నాయి దాంట్లో. ఇంకా నాయనా భరత్, ఇందాక చెప్పిన వాటిలో ఏమన్నా మర్చిపోయి ఉంటే చెప్పు నాయనా, నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సముద్రంలో మనం వెళ్ళి చెప్పాను కదా, ఇప్పుడు పిరమిడ్ కట్టడం, పిరమిడ్ కట్టారు. ఇప్పుడు అది బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర ఉంది ఆ పిరమిడ్. ఆ పిరమిడ్ లోపల పిరమిడ్ ఉంటుంది, లోపల 2 చేతులు ఎట్టుంటాయి, దాంట్లో కపాలం ఉంటుంది. కపాలం అంటే స్ఫటికంతో చేసిన కపాలం. అది స్ఫటికంతో చేసిన కపాలమే, దానికి ఎక్కడ అతుకు కనిపించదు, కానీ అంటించారు. అతుకు కనిపించదు. విశ్వాంతరాళాల నుంచి వచ్చే కాస్మిక్ శక్తిని చేసుకొని భూమిని ఎట్లా కాపాడాలి. ఇప్పుడు ఒక పిడుగు పడుతుంటే ఒక మంత్రం ద్వారా ఒక పిడుగుని ఎలా సృష్టించవచ్చు, మంత్రం ద్వారా వర్షం ఎలా రప్పించవచ్చు, అదే మూలికల ద్వారా కానీ హోమం ద్వారా కానీ ఎట్లా వర్షం రప్పించవచ్చు. రెండవది, భూకంపాలు కూడా ఎలా సృష్టించవచ్చు అని చెప్పినది కూడా ప్రణవవేదంలో ఉంది. ఇవి అర్హులైన వారికి తప్ప ఎవరు దోమనపోయే ప్రతి వాడికి ఇవ్వడం అనేది జరగదు. ప్రతి సబ్జెక్ట్ కి ఎసోటరిక్, ఎగ్జోటరిక్ అనే పార్ట్స్ ఉంటాయి. ఎగ్జోటరిక్ పార్ట్ అని చెప్పని అనేది అందరికి సహజంగా చెప్తారు. ఎసోటరిక్ అనేది ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్ కి మాత్రమే చెప్తారు. వాడు రాగద్వేషాలకు అతీతుడు, ధర్మబద్ధంగా ఉంటాడు అని చెప్పని తెలుసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ ప్రణవవేదం లభ్యం. దోమనపోయే ప్రతి వాడికి ఎవరు చూడటం కూడా దాదాపు అసంభవం. అర్హత లేనిదే దాన్ని చూడలేరు, జరిగే పని కాదు అది. నాయన ఇంకా గుర్తు చెయ్యి. ఇంకా స్పేస్ ఇంజనీరింగ్
ఈ వీటిని ఏమంటారు, రాతి పాతకాలంలో ఉన్న రాతి విమానాలు ఉండే వాటికి ఎలాంటి సూట్లు ఉండాలా, ఎలాంటి ఆహారం పైకి తీసుకెళ్ళాలా, వాటికి పైకి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏ మంత్రం ద్వారా వాళ్ళు హై ఆల్టిట్యూడ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ ఎలా తీసుకుంటారు, ఆక్సిజన్ ఎలా వాళ్ళు ఉత్పత్తి చేసుకుంటారు అనేది దాని గురించి ఉంది. హై ఆల్టిట్యూడ్ ఒక మెసోస్ఫియరు, స్ట్రాటోస్ఫియరు, టోపోస్ఫియరు, ఒక్కో స్ఫియర్ దాటిపోయేటప్పుడు ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ విద్యలు వచ్చిన వాడు ఏ ఆల్టిట్యూడ్ దాకా వెళ్తాడు అని చెప్పనే ఉంది. మళ్ళీ అది ఇంటర్స్టెల్లార్ ఇది ఎలా ఉంది, ఇక్కడ నుంచి చంద్రగ్రహానికి ఎలా వెళ్ళాలో, వాటికి వెళ్ళేటప్పుడు ఏ విమానం తీసుకోవాలో దానికి ఎలా అని చెప్పినది. ఇక్కడ నుంచి సూర్యగ్రహానికి వెళ్ళేటైతే ఏది తీసుకోవాలో జాగ్రత్త, అక్కడ ఆ వేడిని తట్టుకోవటం కానీ వీటికి కానీ చేసుకోవటం అనేది దాని గురించి ఉంది. ఇంటర్స్టెల్లార్ ఇప్పుడు మనం సూర్యలోకం వెళ్తున్నాం, అలానే ఇంద్రలోకం ఇంకెలా వెళ్ళాలా, బ్రహ్మలోకం ఇంకెలా వెళ్ళాలా, వీటికి ఎలా వెళ్ళాలని చెప్పిన దానికి వాటికి ఆ టెక్నాలజీ విపులంగా ఉంది. నాయన ఇంకా గుర్తు చెయ్యి. ఆయుర్వేదం ద్వారా హర్షసిద్ధులు ఎలా చేయాలా, మంత్రం ద్వారా ఎలా పొందటం, ఆయుర్వేద మూలికల ద్వారా ఎలా పొందటం అని చెప్పినది ఉంది. అవును గురుగారు, అన్ని వివరించారు. మీరు చెప్పిన విషయాలు అన్ని వివరించారు, కానీ దాన్ని ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్పారు విషయాలని. అంటే 3 గంటలు దాటింది. ఈ మధ్య కాలంలో ఇంతసేపు మాట్లాడాల, గొంతు కరెంటు పోతూ రావడం ఒకటి, గొంతు బొంగురు పోతా ఉంది. అది ప్రణవ పదానికి మళ్ళీ ఓంకారానికి ఏం సంబంధం లేదు అని కూడా. ప్రణవం అంటే ప్రదక్షిణ, ప్రణవం మనకి అన్ని కుడివైపున ఉండేవి అని. ప్రదక్షిణ అని చెప్పంటే మనం చేసేటప్పుడు మూలవిరాటికి ప్రదక్షిణ, దేవాలయాన్ని చేసేటప్పుడు మన కుడివైపున ఉంటుంది. అంటే ఇది ప్రణవం అనేది మన జీవితంలో నిత్య భాగం అని చెప్పనని. నిత్యం 24 గంటలు పాటించదగ్గది. అది శబ్దం కావచ్చు, రూపం కావచ్చు, లైట్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇంకేదైనా ఇంజనీరింగ్ కావచ్చు. మన జీవితంలో మనకి సృష్టికి ప్రతి సృష్టి చేయటం ఎలాగా, ఒక క్లోనింగ్ టెక్నాలజీ, ఈ 100 మంది కౌరవులు ఎలా పుట్టారు, ఆ కౌరవుల్ని కొండల్లో ఎట్లా పెంచారు, ఆ పిండాన్ని 100 భాగాలుగా చేసి, ఒక శుక్ల సంహితాన్ని 100 భాగాలుగా చేసి, ఆ 100 భాగాల్ని తిరిగి ఎట్లా క్షేమంగా పుట్టారు అని చెప్పని అనేది కూడా ఉంది దాంట్లో. ఈ టెక్నాలజీలు అన్ని వేదాలలోనే ఉన్నాయి. షా అని చెప్పనని ఎగతాళి చేసే వాళ్ళకి సమాధానం ప్రణవమే. ఈ సోకాల్డ్ వైర్లెస్ టెక్నాలజీ కానీ, సోకాల్డ్ ఎస్ బ్యాండ్లు, సి బ్యాండ్లు, ఏ బ్యాండ్ అయినా కానీ అన్నీ వీటి నుంచి వస్తాయి. ఒకనొకప్పటి మంత్రదర్పణం, మాయాదర్పణాలు అన్నీ కూడా అవి వైర్లెస్ టెక్నాలజీనే. ఆ సిగ్నల్స్ ఇవన్నీ ఇక్కడి నుంచి అక్కడికి పంపించడం, రిసీవ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఏంటంటే అప్పట్లో అది రిస్ట్రిక్ట్ చేశారు. దుర్మార్గులు, టెర్రరిస్టులు, దేశద్రోహులు, మానవ జాతి ద్రోహులు వీళ్ళ చేతిలో పడకుండా కాపాడారు. కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఇది చేసుకున్నా కానీ బతికారు. ఇప్పుడు సెల్ ఫోన్ టెక్నాలజీ వచ్చి అందరూ ఇదైపోయి వాళ్ళు క్యాన్సర్లతో వీళ్ళతో అన్ని రోగాలతోనూ వస్తున్నారు. ఈ టెక్నాలజీ అప్పుడు లిమిటెడ్గా చేసింది. అందుకనే దీని మూలంగా ఉపయోగాలు ఉంటే ఉండొచ్చు, కానీ దీని మూలంగా ఈ ఉపయోగాల కంటే కూడా అనర్థాలు ఎక్కువ జరుగుతున్నాయి. కానీ ఆ రోజున విశ్వబ్రాహ్మణులు సమస్త మానవ జాతిని, చరాచర జీవరాశిని దృష్టిలో పెట్టుకొని ఏ టెక్నాలజీనైనా కానీ వాళ్ళు ప్రజాక్షేమానికి, అది ప్రజలకి హాని చేస్తుందంటే ఆ టెక్నాలజీ బయట కాకుండా నిషేధించారు. ఉదాహరణకి ఒక ప్లాస్టిక్ ఇంజనీరింగ్ ఉంది. ప్లాస్టిక్ టెక్నాలజీ, ఒక కుతుబ్ మినార్ దగ్గర ఉన్న ఒక ఇనుప స్తంభం ఉంది, లేదా ఇంకో చోట ఉండే ఇనుప స్తంభాలు ఇప్పటికీ తుప్పు పట్టల. అన్ని తెలిసినట్టుగా ప్లాస్టిక్ ఇంజనీరింగ్ తెలియకుండా ఉంటుంది, అది తెలుసు. కానీ అది బయట పెడితే దాని మూలంగా మానవాళి భూమి చెడిపోతుందని ఇటువంటి దిక్కుమాలిన టెక్నాలజీలు బయటకు రాకుండా వాటిని నిషేధించారు. అవి వాడకుండా ఇన్ని చేసినాడికి ఒక విగ్రహం, అక్కడ అమ్మవారి విగ్రహం ఉంది, ఒక విగ్రహం కంచుతోనూ, ఒక విగ్రహం బంగారంతోనూ, విగ్రహంలో కొంత భాగం రాగితోనూ, ఇంకో కొంత భాగం ఇతడితోనూ లేకపోతే దీంతోనూ తయారు చేసిన వాళ్ళు 2 డిఫరెంట్ మిడిల్ స్టేజ్లో ఉన్న మెటల్స్ కలపగలిగిన వాళ్ళకి ఒక ప్లాస్టిక్ కనుక్కోలేదంటే అది హాస్యాస్పదం. వాళ్ళు కొనుక్కొని ఉంటారు, కానీ దీని మూలంగా భూమి చెడిపోతుందని తెలిసి దాన్ని అసలు తయారు చేయడమే మానేసేసారు.
మానేసి ఉంటారు. ప్రజల అభ్యున్నతికి, మానవ జాతి చరాచర జీవరాశి సంక్షేమానికి పాడుపడుతూ విశ్వకర్మలు ఆనాటి నుంచి ఈనాటికి చేస్తున్నారు. ఈరోజు గుర్తింపు లేకపోవచ్చు, కానీ రేపు రెండు వీరభద్రాయలు వారు వస్తున్నారు. వారు వచ్చిన తర్వాత తిరిగి ఆ వైభవం వస్తుంది. అది ఇకపోతే నాన్న ఇంకేంటో భరత్ గుర్తు చేయి నాకు కొద్దిగా. అదే ఆచార్య అని మీరు చెప్పేశారు. ఇప్పుడు అదే చెప్పాలనుకున్నాను. ఆ ఒక ఇది మెటల్ గురించి చెప్పారు కదా, ఆ బంగారము కంచు, అది చెప్పేశారు. మెటల్ ట్రాన్స్మిట్. ఇప్పుడు ఒక 2 అణువులు తన్నుకుంటే 2 అణువులను విచ్ఛేదనం చేసినప్పుడు దాన్ని కంట్రోల్ చేయగలిగితే అది అణు విద్యుత్ శక్తి ఇంకో శక్తిగా ఉంటుంది. విచ్ఛేదనం చేసినప్పుడు గమ్మునూరుకుంటే అది అణుబాంబు అవుతుంది. అది ఒక ప్రాథమిక జ్ఞానం. అది ఈ అణువుల్ని, అటామిక్ నంబర్ని ఒక మెటల్ నుంచి ఇంకొక అణువుగా మార్చాలంటే అది మంత్రబద్ధంగా చేయగలరు. అది స్వర్ణయోగమైన ఏ యోగమైనా. మూలికాబద్ధంగా ఆయుర్వేదంలో ఈ ఆకుపచ్చలతో కూడా ఒక రాగిని కానీ, ఒక ఇనుముని కానీ, ఏ మెటల్నైనా కానీ, బంగారంగా కానీ, ఏ మెటల్నైనా కానీ ఇంకొక మెటల్గా కూడా మార్చగలిగిన టెక్నాలజీ కూడా ప్రణవంలో ఉంది. ఆ ప్రణవంలోంచి వచ్చిన టెక్నాలజీనే ఆ కుతుబ్ మినార్ దగ్గర ఉన్న ఆ మెటలర్జీ గురించి కూడా ఉంది ప్రణవంలో. ఆ టెక్నాలజీని ఉపయోగించే కుతుబ్ మినార్ ఢిల్లీలో ఉన్న ఇనుప స్తంభం ఉంది. ఇంకా కొన్ని చోట్ల కూడా ఈ రాతి ఫిరంగులు కానీ ఇవన్నీ, ఈ ఫిరంగులు ఇవన్నీ వీళ్ళకి తెలియదని చెప్పి అనుకోవటం మూర్ఖత్వం. అయితే వ్యాసుడి కాలంలో ఈ టెక్నాలజీని కాజేయటం కోసం కానీ, ఆధిపత్యం కోసం విషబ్రాహ్మణుల ఊచకోత కోయటం మూలంగా వీళ్ళు మెక్సికో కానీ, జర్మనీ కానీ పారిపోయారు. కాబట్టి ఈ తుపాకులతోనే వీళ్ళతో వచ్చిన వీళ్ళని ఎదుర్కోలేక ఇక్కడ ఉన్న రాజ్యాలన్నీ వాళ్ళ వశమైపోయి, ఇదే ప్రణవంతో టెక్నాలజీ ఉన్న విషబ్రాహ్మణులు గనక ఉంటే ఆ ప్రణవం అజ్ఞాతంగా ఉండకపోయి ప్రణవం తెలిసిన విశ్వబ్రాహ్మణులు ఎక్కువ మంది కనుక ఉంటే ఈ సాయిబుల అరబ్బులు వీళ్ళ దండయాత్ర సఫలమయ్యేది కాదు. ఈ బ్రిటిష్ వాళ్ళు మన మీద జయించేవాళ్ళు కాదు. అంటే గురుగారు నిజమేంటి, ఇప్పుడు మనకి బీరంగీలు ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి బాబర్ అంటారు. ఇదే చెప్తున్నారు చరిత్ర ఇలా ఉంది. కాదు, ఆ లెక్కకు వస్తే వాళ్ళకంటే ముందు చైనా వాళ్ళు ఈ ఫిరంగుల్ని అసలు పేలుడు పదార్థాన్ని కనిపెట్టింది చైనా వాళ్ళని చరిత్ర చెబుతుంది. కానీ అంతకంటే ముందే అసలు ఈ చైనానే మనదే. చైనా అంటే వాళ్ళు ఏమంటారంటే అంటే సరే, ఇంకొక హిస్టరీ ఏముందంటే ప్రస్తుతం ఈ పర్షియన్స్ వాళ్ళు తుపాకీ మందులు తయారు చేసే వాళ్ళతో పోర్చుగీసులు వీళ్ళందరూ చేస్తారు ఇలా చెప్తున్నారు. కానీ అది అబద్ధం. మీరు రష్యా అనుకుంటే, రష్యా అంటే ఇరాన్ అంతేనా? రష్యా అని చెప్పని అనేది ఇప్పుడు ఇరాన్ గా పిలుస్తుంది, ఒకప్పుడు రష్యా. అది రావణ బ్రహ్మ సామ్రాజ్యం. అది రావణ బ్రహ్మ సామ్రాజ్యం. అది రెండోది, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియా కూడా మన హిందూ మతం ఉండేది, ఇప్పటికీ ఉంది. వాళ్ళలో మాక్సిమం అందరినీ చంపేశారు ఈ బ్రిటిష్ వాళ్ళు. క్రిస్టియన్స్, బ్రిటిష్ వాళ్ళు అంటాం కాదు, క్రిస్టియన్స్ చంపేశారు. ఇంకా చెప్పాలంటే మనకి జపాన్ మీద వేసిన అణుబాంబులే గుర్తుకొస్తాయి, నాగసాకి, హిరోషిమా మీద. కానీ ఆస్ట్రేలియా మీద వేసిన అణుబాంబుల గురించి ప్రపంచానికి తెలియదు, దాచిపెట్టారు. ఆస్ట్రేలియాలో ఉన్న ఆదిమ జాతుల మీద అణుబాంబులు వేసి వాళ్ళ మీద ఎట్లా చేస్తుందని చెప్పని పరిస్థితులు చేసిన దిక్కుమాలిన జాతి బ్రిటిష్ వాడు, క్రిస్టియన్స్. అందుకనే ఆస్ట్రేలియా ఖండం మొత్తం అంచుల్లో ఉంటారు కానీ మధ్యలో ఎవడు ఉండడు ఆస్ట్రేలియన్స్. ఆ మధ్యలో ఉన్న ఆదిమ జాతుల మీద అణుబాంబులు వేశారు. దాని దెబ్బకి దడుచుకొని అటుపోకుండా అంచుల్లోనే ఉన్నాడు. కానీ ఎవడో సెంట్రల్ ఆస్ట్రేలియాలో ఎవడో తక్కువ ఉండేది. ఆ అణుబాంబులు వేసిన తర్వాత దాని పరిణామాలు ఎలా ఉంటాయో వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. అది అణుబాంబుల గురించి, వీటి గురించి అంత ప్రణవంలో ఉంది.
దాన్ని ఎందుకు బయట పెట్టలేదంటే స్వామివారు రావాలా. వీటన్నిటికంటే మెయిన్ మైబ్రహ్మ విప్రులకు ఇచ్చిన, ద్విజులకు ఇచ్చిన, విప్రులు కూడా కాదు, ద్విజులకు ఇచ్చిన వరం. వ్యాసప్రోక్తం మయాదత్తం విప్రవ సర్వత్ర పూజిత కలో పంచసహస్రాన్ని జాయితే వర్ణ సంక్రహ అన్నాడు. 5,000 సంవత్సరాల దాకా వాళ్ళ రాజ్యం గడిచింది. ఇప్పుడు వర్ణ సంక్రమం అయిపోయింది. మళ్ళా తిరిగి ఆ శాప విమోచన కలిగి విశ్వబ్రాహ్మణ సంతతి తిరిగి ఆ వైభవం వస్తారు. అవి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ప్రణవం కూడా బయటకు వస్తుంది. భారతదేశం శత్రు దుర్భేద్యంగా అవుతుంది. ఈ లోపల వీరభద్రరాయల వారు సమస్త భూమండలాన్ని పరిపాలిస్తారు, స్వాధీనం చేసుకొని పరిపాలిస్తారు. వీటిలో ఇంకొక ఇదేంటంటే భారతదేశం మొక్కలు అవుతుందంటే మొక్కలు కాదు, సామంత రాజ్యంగా ఉంటుంది. వింధ్యాద్రి సేతువులో ఉన్న ఒక వీరుడేళ్ళను చాటల సిద్ధ అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తమ కాలజ్ఞానంలో. స్వామివారి దళపతులు ఒక ఆయనకి దాన్ని వింధ్య పర్వతాల నుంచి రామ సేతు దాకా ఆ రాజ్యాన్ని ఆయన పరిపాలిస్తాడు. ఆయనకి శ్రీశైలం మల్లన్న స్వామి అంటే చాలా ఇష్టం. ఈయన అక్కడి నుంచి స్వామి రోజు 3 పూట్ల మేము కోసం తిరగలేకపోతున్నాను, అటు పోతాం పదండి అంటాడు. శ్రీశైలం మల్లికార్జున స్వామి కూడా సరే పదరా అంటాడు. వీళ్ళిద్దరు పోతారు, వింధ్య పర్వతాల దగ్గర సెటిల్ అవుతారు. అది ఇంకా నాయన. హలో ఆచార్యులు వారు నమస్కారం. ఆచార్య వారు నమస్కారం. మన విశ్వకర్మ సృష్టిని ఆధారం చేసుకొని ఈ ప్రణవాన్ని ఆధారం చేసుకొని మన పుష్పక విమానం ఉంది కదా, పుష్పక విమానాలు, పుష్పక విమానంపై సృష్టిని ఆలోచన చేస్తున్నానండి నేను. వినపడిందండి. అది భరద్వాజుడు వినపడేది. విమానయాన శాస్త్రం అనేది భరద్వాజుడు చేసింది కాదు, డైరెక్ట్ గా విశ్వకర్మ చేసింది. ఆ తర్వాత మనుబ్రహ్మ ద్వారా రావణ బ్రహ్మ కూడా వస్తుంది. కుబేరుడికి ఇచ్చిన విమానం వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అంటారు కానీ విశ్వకర్మ చేసేస్తే ఆ టెక్నాలజీని ఈయన కూడా తీసుకుంటాడు. అదే మన విశ్వకర్మ సృష్టిని రావణ బ్రహ్మతో అటువైపు. అవునాయన, విశ్వకర్మ సృష్టి ఆధారంతోనే ప్లస్ ప్రణవాని ఆధారంతోనే అటువైపు ఆలోచన చేస్తున్నాను. దాని గురించి నేను చెప్తారా? ఆల్ ద బెస్ట్. విమానయాన శాస్త్రం గురించి కూడా ఏరోడైనమిక్స్ అని చెప్పిన సపరేట్ ఇది ఉంది దాంట్లోనే. అది భరద్వాజుడు రాసిన దానికంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే భరద్వాజుడు దాని నుంచి కాపీ కొట్టారో లేకపోతే దాన్నే కాపీ చేసి భరద్వాజుడి పేరు పెట్టారు అని అనుకుంటా నేను. అది ఇప్పటికీ ఉంది. ఇప్పుడు మన కాందహార్కి దగ్గరలో ఉంది. రెండవది మన సూళ్ళూరుపేట దగ్గరలో ఒకటి ఉంది రాతి విమానం. ఆ ఊరు పేరు గుర్తులేదు, నేను ఎప్పుడో 30 ఏళ్ల క్రితం సూళ్ళూరుపేట నెల్లూరుకు దగ్గరలో అక్కడ ఒక రాతి విమానం ఉంది. ఇప్పటికీ దాన్ని కదిలించవచ్చు, దమ్ముంటే ఎవడైనా కదిలించవచ్చు దాన్ని. అది పైకి ఎగురుతుంది కూడా. అట్లాంటివి శ్రీశైలంలో ఉన్నాయి. ఆ తర్వాత గంగా బెల్ట్ లో ఉంది, కాశీ దగ్గర కాశీ బ్రహ్మపుత్ర బెల్ట్ లో కూడా ఉన్నాయి. తర్వాత మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో అడవులు ఉన్నాయి. ఆ అడవుల మధ్యలో కొన్ని కొండ గుహలో దాచిపెట్టారు. అవి ఇప్పటికీ ఉన్నాయి. 80 మణుగుల బంగారంతో చేసిన విశ్వకర్మ విగ్రహం ఇప్పటికీ ఉంది మధ్యప్రదేశ్ లో. దాని లోపలికి విశ్వ బ్రాహ్మణులు వాళ్ళ ప్రవర చెప్తే తప్ప లోపలికి ఎవడు వెళ్ళలేడు. ప్రవర చెప్పకుండా లోపల వెళ్తే వాడు ప్రాణాలతో బయటికి రాడు. అవునుగా, దాని శక్తి ఉంటుంది, మంత్రశక్తి వేరే ఉంటుంది, శక్తులు వేరే ఉంటాయి రానికుండా. అవును. నాయనా మోహన్ రావు. గురుగారు చెప్పండి. హలో గురుగారు చెప్పండి, వింటున్నా. చెప్పండి, అడగండి మీరు. ఇంకా భరత్ నువ్వే చెప్పాలి, అందరూ జారుకున్నారు చాలా అంటే ఇంతవరకు విన్న విషయాలు మీరు చెప్పారు. తర్వాత విమానం గురించి మీరు చెప్పారు కదా, అది వేదంలో కూడా ఉందండి.
వేదంలో అంగిరసి యొక్క మనవులు అంటే సుధనుడు కొడుకులు రుభువులను ఉన్నారు కదా, రుభు విభువ వాజ అని ముగ్గురు అన్నదమ్ములు. వాళ్ళు దేవతల కోసం విమానాలు రథాలు తయారు చేసినట్లుగా మనకి ప్రస్తావన వస్తుంది. ఈ విమానాలు బృహస్పతి నేను కూడా మీరు చేశారు. చదివే వేదాల గురించి చెప్పలేదు నాన్న. ఆ బృహస్పతి బృహస్పతి భరద్వాజుడు జన్మ పెట్టింది బృహస్పతి ఆడే కదా. వాళ్ళ అన్న భార్య మమతని చేసి రేప్ చేస్తే లోపల ఉన్నాడు తంతే బయటకు వచ్చినాడే వీడు భరద్వాజుడు. ఆయన కాదు చేసింది. దీనికంటే ముందు విశ్వకర్మ విమానం, విశ్వకర్మ సంహిత అని ఒకటి ఉంది, విశ్వకర్మ జాతక భాగం ఉంది. ఇవన్నీ సపరేట్ గా ఉన్నాయి. విశ్వకర్మ విమానయాన శాస్త్రం ఉంది. దాని నుంచి కాపెట్టుకో. మీరు చదివిన వేదాలు నేను చదవాలి. నేను బ్లంట్ గా మొదట్లోనే చెప్పాను. నేను మీరు చదివిన వేరు, నేను చదివిన వేరు. కొన్ని చోట్లలో అంటే పెద్దవారు చెప్పారు, కొన్ని చోట్లలో మన విశ్వకర్మ గురించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వేదాల్లో వాళ్ళు టచ్ చేయలేదంట ఆచార్య. కొన్ని విషయాలు వాళ్ళు టచ్ చేయలేదంట. చాలా వరకు తీశారు, కానీ కొన్ని విషయాలు మాత్రము వాళ్ళు చేయి పెట్టలేదంట ఆచార్య. వాళ్ళకి అదేమో భయమో లేదంటే అది తీస్తే దానికి భయం కాదు, అది తీస్తే దానికి అదే తీయలేరు ఇక దాన్ని. అవును, కొన్ని ఉన్నాయి ఆచార్య, తీసేశారు. కానీ అన్ని మార్పులు చేశారంట ఆచార్య. కానీ విశ్వకర్మ గురించి ప్రస్తావన ఉండే విషయాలు మాత్రము వాళ్ళ చేతిలో ఏమి చేసుకునే కాలేదంట. ఇప్పుడు పంచశేఖరం మనమే కాదు, వాళ్ళు పెట్టుకుంటారు. పంచబాలికలు వాళ్ళు పెడతారు ఉపనయనం అప్పుడు. హలో, పంచబాలికలు వాడు కూడా ఉపనయనం అప్పుడు పెడతారు, పంచశేఖలో పెడతారు. అయితే మనకు 5 ముళ్ళు, వాళ్ళకేమో 3 ముళ్ళు. అది తేడా. వాళ్ళకు 3, మనకు 5. గురుగారు, నాకు ఒక చిన్న ప్రశ్న అండి. ఇప్పుడు ఈ మన 5 ఉంటాయి. ఇది గృహ్య సూత్రాలు ఉన్నాయి. గురుగారు చెప్పండి వింటున్నాను. నేను శ్రీశైలం వెళ్తున్నాను. ఎప్పుడు వెళ్తున్నారు గురుగారు? శ్రీశైలం వెళ్తున్నాను. ఇంకొక వారం 10 రోజుల్లో వెళ్తున్నాను. సరే గురుగారు. వెళ్ళినప్పుడు నువ్వు వస్తే ఆ రాత్రిని ఎట్లా వెళ్తాలో చెప్తానని మాట ఇస్తాను కదా. ఖచ్చితంగా గురుగారు వస్తాను. సరే, ఖచ్చితంగా వస్తాను. మూలికాబద్ధమైంది మాత్రం నేను చూపిస్తాను. సరే గురుగారు. మూలిక అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఫోన్ చేశాను. అవునండి, అవునండి. నేను మీ ఆహ్వానం కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఈరోజు నాకు అనుగ్రహం దొరికింది. అది నీకే ఎక్కువ ఉపయోగపడుతుంది. సరే గురుగారు. ఈ అయోధ్య టెంపుల్ ఇది అనేది మళ్ళా ఈ ద్వారకావి పైకి లేపుతారు. వాకి మర్చిపోయిన ఇంకొకటి, చెప్పండి గురుగారు. నీళ్ళలో పడి ఉన్న శిలల్ని సముద్రం అడుగున ఏదన్నా శిల ఉంది లేదా విగ్రహమే పడిపోయింది అనుకో, దాన్ని పైకి ఎట్లా తీసుకురావాలని కూడా అది శ్రీశైలం. అవును గురుగారు, శ్రీశైలం డ్యామ్ లో కూడా చేయొచ్చు అన్నాడు. అది ఎంత అడుగు? అది మర్చిపోయింది. నేను చేసి చూసాను. నేను చాలా కాలం క్రితం ఒక శిల్పం చెక్కి దాన్ని డ్యామ్ లో పెట్టేసాను, చెక్కకు పెట్టి. దాని మీద కోపం వచ్చింది, దాన్ని తీసుకొని డ్యామ్ లో పెట్టా. మళ్ళా లోపల దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆ మంత్రం చెప్పారు, దాన్ని మళ్ళా పైకి తెచ్చుకొచ్చారు. ఆటోమేటిక్ అదే వచ్చేస్తుందా మంత్రం చెప్తే? వచ్చేది. మనం తీసుకురావచ్చు, లేదంటే మంత్రం చెప్పిస్తే ఇది అవుతుంది. ఇంకొకటి, నాకు మత్స్య యంత్రం చెప్పారు గురుదేవుడు. ఒక రాగిరేఖ మీద మత్స్య యంత్రం చెక్కుతారు. దాన్ని చెక్కిన తర్వాత నా ఎదురుగా శ్రీశైలంలో రిజర్వాయర్ బొడ్డును ఉన్నాం. ఆ రిజర్వాయర్ బొడ్డును ఉన్న దాన్ని చేత తీసేశారు. అది పోయి రిజర్వాయర్ మధ్యలో పడింది. ఒక 2 నిమిషాలు చూసాం. నాన్న ఇప్పుడు ఎన్ని అడుగులు పోయి ఉంటుంది లోపలికి అన్న. ఒక 70 అడుగులు పోయి ఉండొచ్చు అన్నాడు. అప్పుడు ఆ మంత్రం నాకు బోధించి దాన్ని చదివారు. అది చదివితే కళ్ళెదురుగానే అది నీళ్ళ మీద పైకి తేలి అది ఒడ్డుకు వచ్చింది, తీసుకో అని. ఇప్పుడు మత్స్యంత్రం అలా చేసే మనగాడు ఎవడు ఉన్నాడు? అవునవును.
అర్థమైందా? ఉమ్, ఇప్పుడు కుబేర యంత్రం ఉంది. అవును. కుబేర యంత్రానికి దానికి సరిగ్గా ఇది చేస్తే రోజుకు 100 మిల్లీలు ఇస్తుంది. అది 100 మిలియన్ 100 మిల్లీలు గోల్డ్ ఇస్తుంది. గోల్డ్ ఇస్తుంది 100 మిలియన్. చేసేవాళ్ళు ఎవరు? అదే. ఇప్పుడు సాలగ్రామాలు ఉన్నాయి. ఉమ్, సాలగ్రామాలను గ్రైండ్ చేసి దాంట్లో ఉన్న గోల్డ్ లాక్కుంటున్నాడు. మీకు ఐడియా ఉందా? అవునండి. అలానే కుబేర యంత్రం అనేది అది సృష్టికి ప్రతి సృష్టి చేసినంత పని చేస్తుంది. అది ఉహుం, రోజు కనీసం 100 మిల్లీలన్నా ఇస్తుంది. నువ్వు చేసే దాని దమ్ముని బట్టి. ఉమ్, దానిలో ఆ పవర్ ఉన్నంత కాలం అది ఇస్తూనే ఉంటుంది. ఉహుం, నువ్వు కావాలని దాని యంత్రాన్ని చెడగొడితే తప్ప. ఆహా. అప్పుడు ద్వాపర యుగంలో సత్రజిత్తుకి సెమంతకి మళ్ళీ 7 బారులు బంగారం రోజుకి ఇచ్చేది కదా. సత్రాజిత్తు. అవును, అవును. ఉన్నాయి కొన్ని. అది ఇలాంటిదే. అవును, ఇలాంటివి దీంతోనే అది చేసి ఇచ్చారు. అది ఎలా చేస్తుందంటే ఉమ్, సూర్యుడి నుంచి వచ్చే శక్తిని ఆకర్షించుకొని, ఈ చెట్లు సూర్యుడి నుంచి వచ్చే శక్తిని గ్రహించుకొని పళ్ళు ఫలాలు ఇచ్చినట్టు ఉమ్, ఇది సూర్యుడి నుంచి వచ్చే శక్తిని గ్రహించుకొని ఉమ్, అది అట్మాస్ఫియర్ లో ఉన్న అణువుల్ని ఉమ్, వాటి మార్చి గోల్డ్గా మారుస్తుంది. అవునవును, పాయింట్ అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు మన గాలిలో ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, వీటి ఉంది. వీటి అణువుల అమరికను మారుస్తుంది. ఆ లైట్ వేవ్ అక్కడ లైట్ అదే ఇంజనీరింగ్ పనిచేస్తుంది. సూర్యకాంతి శక్తి ద్వారా. ఆ లైట్ ఇంజనీరింగ్ పనిచేసి అవును. సూర్యకాంతి ద్వారా అది తీసుకొని ఉమ్, అట్మాస్ఫియర్ లో ఉన్న అణువుల్ని చేసుకొని అది గోల్డ్ మారుస్తుంది. ఉమ్, ఉమ్, అది ఏ రోజు కారు తీసుకోవటం. అవునండి. అది అయితే మీరు నాకు ఎప్పుడు ఫోన్ చేస్తారు అంటే గురుగారు? ఏంటంటే నేను తొందరలో వెళ్తాను. నేను మొన్న ఒక వారం 10 రోజులు కావచ్చు. సరే గురుగారు. రెండోది ఏంటంటే కాస్త ఒక వర్షం అన్న పడితే ఆ మూలికలు దొరకాల. అవునవును. ఇప్పుడు చెట్లు ఎండిపోతాయి కదా. అవును. ఇప్పుడు ఇక్కడ మాకు చీరాల వర్షం పడింది. నా ఉద్దేశం ఆ ఫారెస్ట్ లో ఈ రోజు నైట్ పడింది అనుకో, ఉమ్, కనీసం చిగురు ఇస్తుందిగా. అవును. అది అప్పుడు మనం పోల్చగలం. టేస్ట్ చూడటానికి భయపడదు. సరే గురుగారు. నేను మామూలుగా పోల్చగలను, దాని టేస్ట్ చూసి పోల్చగలను. నేను ఉమ్, 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 ఏ మొక్కనైనా కానీ నోట్లో పెట్టుకుంటా, ఆకు తీసి నోట్లో పెట్టుకుంటా, భయం ఏం లేదు. ఉమ్, అది దాని ఏంటంటే ఆ టేస్ట్ ఇవన్నీ చూసుకొని వాసన ఇవన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకుంటే ఉమ్, దాని రూపము టేస్ట్ ఇవన్నీ అవునవును. గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. మంత్రబద్ధం అంటే మీరు సాధన చేయాలి. సరే గురుగారు. అది ఆయన ఇంకా చెప్పండి. ఈరోజు చాలాసేపు మాట్లాడారు మీరు. మళ్ళీ మాయంత అనుగ్రహంతో మళ్ళా అది రిపీట్ చేశారు మీరు. ఒక రకంగా చెప్పారంటే ఉమ్, మౌనంగా చూస్తా ఉన్నా జరుగుతున్న కాలజ్ఞానం విషయ బ్రాహ్మణులు ఎప్పుడు వస్తారు, అందరూ ఎదురు ఎప్పుడు జరుగుతుంది, అవునండి. ఎప్పుడు క్లియర్ అవుతాయని చెప్పానండి. అట్లాంటిది మీరు నిద్రలేదు ఆ సబ్జెక్ట్ గురించి. అవునవును. ఈ రాతి విమానం గురించి నేను చూశాను. నేను దాన్ని బేస్ చేసుకొని 2 సీటర్ హెలికాప్టర్ చేశాను. నేను 2 సీటర్ హెలికాప్టర్ చేశాను. ఓకే. దానికి వాడిన ఫియర్స్ మెయిన్ పాదరసం గంధకం మెయిన్. మిగతా చిన్న చిన్న పెద్ద పెద్ద మొత్తాలు కాదు. అది చేశాను మళ్ళీ అది బయటపడితే అంటే అప్పట్లో గుజరాత్ లో వచ్చేసాను నేను. అది శ్రీశైలంలోనూ గుజరాత్ లోనూ చేశాను. అవి సక్సెస్ అయిన తర్వాత ఇవి టెర్రరిస్టుల చేతిలో పడితే చచ్చిపోయేది సైనికులు. అందుకని అది అక్కడనే సీల్డ్ గోడౌన్ లో పెట్టి సీల్ చేసి అక్కడ పడేసి. గవర్నమెంట్ కి తెలుసు, గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంది ఇప్పటికీ కూడా. అవునా? అయితే ఆ టెక్నాలజీ ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేయాలి వాళ్ళకి. అది నన్ను ఇంకా చాలా సంతోషం గురుగారు.
మా కోసం, మన జాతి కోసం మీరు శ్రమ అనుకోకుండా ఇన్ని విషయాలు తెలియజేశారు. విజ్ఞానదాయకమైనటువంటి విషయాలు తెలియజేశారు. మీకు మన అంతర్జాతీయ వైశ్వకర్మ ధార్మిక పరిషత్ ద్వారా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. పాదాభవందనాలతో ధన్యవాదాలు గురుగారు. మీకు పాదాభవందనాలతో మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సరే అండి, మన కార్యక్రమాన్ని ఎండ్ వైండప్ చేసుకుంటాం. ఈరోజు మన అంతర్జాతీయ వైశ్వకర్మణ ధార్మిక పరిషత్ వాళ్ళు నిర్వహించిన గూగుల్ మీటింగ్ సమావేశంలో మన బ్రహ్మశ్రీ పావులూరి శ్రీనివాస ఆచార్యుల గారు చాలా చక్కగా మనకి ప్రణవేదము మరియు మన వైశ్వకర్మణ విశ్వ బ్రాహ్మణ రహస్యాలు ఎన్నో బయటికి తెచ్చారు. మాలాంటి యువకులకు ఇది చాలా ప్రోత్సాహంగా ఉంది. ఈరోజు మా విద్యార్థులు సహా మన అంతర్జాతీయ వైశ్వకర్మణ ధార్మిక పరిషత్ గురువులు మరియు అధ్యక్షులు అయిన వేద బ్రహ్మశ్రీ తపతిలు శ్రీ తామాడ మోహనరావు శర్మ ఆచార్యుల వారు కూడా ఈరోజు పాల్గొన్నారు. చక్కగా వారు కూడా కొన్ని విషయాలు మాకు చెప్పారు. అది కాకుండా మన ఆచార్యుల వారు రిక్వెస్ట్ చేసి మళ్ళీ మన బ్రహ్మశ్రీ పావులూరి శ్రీనివాస ఆచార్య గురువు గారు కూడా మాకు చాలా చక్కగా మళ్ళీ వివరించారు. ఈ విషయాలు అనేది మేము ఎప్పుడు వినలేదు. అంటే మన వైశ్వకర్మణ విశ్వ బ్రాహ్మణ సాహితీ చరిత్రం ఇంత ఒక టెక్నాలజీ మేధా సంపన్నులు ఉన్నారు అనే విషయాలు కూడా మాకు ఈరోజు ఈ ఆదివారం చక్కటి రోజుల్లో మీరు మాకు చెప్పిందికి మా అంతర్జాతీయ వైశ్వకర్మణ ధార్మిక పరిషత్ తరపున మీకు ధన్యవాదాలు చెప్తున్నాను గురువు గారు. చాలా ధన్యవాదాలు గురుగారు. గురుగారు, ఇలా మీటింగ్ ఇంకో మాట మీరు వచ్చి కొన్ని సందేహాలు నివారించాలని కోరుకుంటున్నాను గురుగారు. మళ్ళీ మరొక రోజు పెట్టుకుందాం. నేను వెబ్సైట్ పెడతాను. వెబ్సైట్ అడగనివ్వండి, చెప్తా. హలో, అలాగే గురుగారు, అలాగే గురుగారు, అలాగే అలాగే. మన గురువు గారిది వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లో చాలా విషయాలు రాసినారు. అది మనం డైరెక్ట్ గా చదువుకోవచ్చు. కానీ మన గురువు గారు నోటి ద్వారా చెప్పింది ఉపదేశంగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే అది ఆయన నోటి ద్వారా చెప్తేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది. నిజమే, సత్యం. ఎందుకంటే ఆయన పరిశోధన, ఆయన కృషి, ఆయన యొక్క తపస్సు ఇవన్నీ దానిలో కూడి ఉంటాయి కనుక ఆ మాటలకి ఒక మంత్రాల్లా పనిచేస్తుంటాయి. చెప్పండి గురుగారు, ఏమని చెప్తుంటే కాలజ్ఞానం గురించి వీటి గురించి పరిశోధన 1991లో మొదలు పెట్టా. జూన్ 26. 91 జూన్ 26. అసలు ఈ దేశం భవిష్యత్తు ఏం కాబోతుంది. రెండోది ఇంకొకటి ఏంటంటే మీకు చెప్తున్నా, మనం మామూలుగా మనసులో ఉంచుకోండి. చెప్పండి. దేశంలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా సొరంగాలు ఉన్నాయి. దేశంలో ప్రతి దేవాలయం నుంచి ఇంకో దేవాలయానికి సొరంగాలు ఉన్నాయి. లేదా ప్రతి కోట నుంచి ఇంకో కోటకి ఇంకో ప్రదేశానికి సొరంగాలు ఉన్నాయి. ఈ నదులు కావాలి అనుకుంటే ఈ సొరంగాల్లోంచి నీళ్లు పంపిస్తే చాలు, ఎక్కడొక్కడ ఓపెన్ చేస్తే. కానీ ఇన్ని వేల సంవత్సరాలుగా మనవాడు కష్టపడి చేసింది ఇన్నేళ్ల కోసం మనం ఆ సొరంగాలు నాశనం చేయాలి. మొత్తం నీళ్లు నిండిపోతాయి కదా. అవును, నేను చెప్పింది మీకు అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఏర్పేడు మీకు ఐడియా ఉందా? కాళహస్తి దగ్గర గుడిమల్లో అని ఒక శివలింగం ఉంది. ఆ శివలింగం దగ్గరికి కాశీ నుంచి నీళ్లు వస్తాయి 12 సంవత్సరాలకు ఒకసారి. 12 సంవత్సరాలకు ఒక్కసారి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ కాశీలో నీళ్ళు అంటారు. అలానే ఈ సొరంగాలన్నీ మనం అనుసంధానం చేస్తే ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. ఏ ఒక్క నది నీళ్ళన్నా ఇది చేస్తే ఆ నది నీళ్ళు మొత్తం దేశం మొత్తం అలా చెయ్యొచ్చు అని చెప్పి నేను అనుకున్నాను. కానీ అది మనకు మనమే ద్రోహం చేసుకున్నట్టు ఉందని చెప్పి అనుకున్నాను. ఇప్పుడు కృష్ణా గోదావరి కృష్ణా నదుల్ని కలుపుతానంటాడు, మళ్ళా కావేరిని కలుపుతానంటాడు. అంటే ఈ మొత్తం సొరంగాలన్నీ ధ్వంసం అయిపోతాయి. రేపు అంతర్యుద్ధం వచ్చినప్పుడు మనకు ఉపయోగపడతాయి. అవునవును.
ఐడియా నేను అన్న భావం మీకు అర్థమైందా? అర్థమైందండి. భావం మీకు అర్థమైందా? రెండవది, రేపు రాబోయే కాలంలో శిల్పాచారులు అందరినీ తయారు చేయాలి మీలాంటి వాళ్ళు. మరి ధ్వంసం అయిపోయిన దేవాలయం తిరిగి కట్టద్దు. అవును, 1000 పోతాయన్న చెప్పారు కదా. 108 దివ్య తిరుపతులు ధ్వంసం ఉంది. సాహెబులును క్రిస్టియన్స్ వీళ్ళు ధ్వంసం చేస్తారు. ఇంకా నాన్న చాలా సంతోషం గురువు గారు, మీరు ముఖ్యంగా నన్ను అనుగ్రహించి ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. మీరు ఇచ్చేసారు కాబట్టి, మీరు ఇనిషియేట్ చేశాను కాబట్టి వాస్తవంగా నాకు తెలియదు. రెండోది, తను 6 ఏమో ఫోన్ చేశాడు రిమైండ్ చేయడానికి. ఆ టైంలో మాకు ఇక్కడ బాగా విపరీతమైన వర్షం పడతా ఉంది, పిడుగులు, కరెంట్ పోయింది. ఆ తర్వాత 7 కాగానే ఆ బటన్ నొక్కా, ఆ లింక్ నొక్కా, టక్కన కనెక్ట్ అయ్యి లేకుండా పోయింది. శ్రీకాళహస్తిలో పనిచేసే మన శివకుమార్ ఆచార్యులు కూడా వచ్చినారు ఆచార్య. ఆయన కూడా అక్కడే పనిచేస్తున్నారు, ఆ దేవాలయంలో పనిచేస్తున్నారు. శ్రీనివాస్ ఆచార్య, మన శివకుమార్ ఆచార్యుల వారు, వాళ్ళు కూడా యోగ సిద్ధి అలాంటి విషయాల్లో అభ్యాసం చేస్తున్నారు. శివకుమార్ ఆచార్య గారు, మీరు మన ఆచార్యకి పరిచయం చేసుకోండి. ఆచార్య గారు నమస్కారం. గురుగారు నమస్కారం. చెప్పండి. నా పేరు శివకుమార్ ఆచార్యులు. గురుగారు హార్టికల్చర్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. నేను వృక్ష శాస్త్రం మీదగానే అధ్యయనం చేస్తున్నాను. ఏ శాస్త్రం నాయనా? వృక్ష శాస్త్రం. నేను యాక్చువల్లీ ఎంఎస్సి హార్టికల్చర్, ఎంఎస్సి బోటనీ, వృక్ష శాస్త్రం మీద పరిశోధన చేస్తున్నాను. యోగాభ్యాసంగానే చేస్తున్నాను. లాస్ట్ టైం గూగుల్ మీట్ చెప్పారు కదండి శివకుమార్ గారు. అవును గురుగారు. చెప్పండి, అడగండి ఏమన్నా. మీరు పెద్దవాళ్ళు, గురువు మీరు చెప్పిన విషయాలు చాలా వరకు ఆలోచించారు. అంటే మేము ఏం అడగడం అనేది మనకి ఇంకా మీదట ఏం అడిగేదని తెలియదు. కాళహస్తిలో ఉన్నది వాయులింగం. ఆ శివలింగం అడుగునే ఉంది, ఎప్పుడన్నా ఆలోచించారా? శివలింగం కింద లేదు లేదు గురుగారు. కన్నప్ప దేవాలయానికి వెళ్ళి ఎప్పుడన్నా వెళ్ళారా? కొండ మీద ఉన్నదానికి వెళ్తుంటారు. అక్కడి నుంచి సొరంగం కిందకు ఉంది. ఇక్కడ గాలి ఎందుకు వస్తుంది, వాయుతత్వం అని చెప్పని అనేది ఇక్కడ ఎయిర్ని నాయన మోహన్ రావు ఇందాక చెప్పడం మర్చిపోయిన వాటిలో పంచభూతాలను ఎలా కంట్రోల్ చేయాలని చెప్పని అనేది కూడా ఉంది. ఆ పంచభూతాలను ఎలా కంట్రోల్ చేయాలనేది వాయువు యొక్క అది విశ్వరూపం ఎట్టుంటుంది అనేది ఆ శ్రీకాళహస్తిలో ఉంది. ఇప్పుడు సపోజ్ 100 కిలోమీటర్లు ఉంటే ఎలా ఉంటుంది స్పీడ్, 200 ఉంటే ఎట్టుంటుంది, 300 ఉంటే టోర్నడో ఎట్టుంటుంది, టైఫూన్ ఎట్టుంటుంది. దానికి మూలం కాళహస్తిలో ఉంది, దాంట్లో ఉంది. గురుగారు నేను చెప్పండి. అది కాళహస్తి వైలింగం నుంచి లింగాల కొనకి గురుగారు దానికి సొరంగ మార్గం ఉందని అనుకుంటారు. అవును అవునా, ఉంది లోపల, బయట నుంచి గర్భగుడి లోపలికి వెళ్ళొచ్చు డైరెక్ట్ గా. అవునంట. అది మా తాతగారు చెప్తుండే వాళ్ళు. ఏ టైంలో ఒక 10 నిమిషాల డిఫరెన్స్ వస్తే అక్కడ మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు నాన్న, మళ్ళీ ఒకసారి చెప్పండి. అది మా నాన్నగారు చెప్పేవారు. ఇక్కడ వాయులింగంలో ఏ టైంలో దీపం వెలుగుతుందో అదే టైంలో అక్కడ కూడా దీపం వెలుగుతుందంట. కన్నప్ప దేవాలయం. కన్నప్ప దేవాలయం కాదు, 1000 లింగాల కోన. 1000 లింగాల కోన అది ఎక్కడ? అది కాళహస్తి నుంచి దాదాపు
10 కిలోమీటర్ డిస్టెన్స్. ఆ కొండలు ఉన్నాయి, అవును గురుగారు, అవును గురుగారు. కొండల దగ్గరికి వెళ్ళాను నేను. అక్కడ ఆ వేలింగాలు కొండల్లో కూడా సంజీవిని బ్యాచ్ మొక్కలు ఉన్నాయి. ఉన్నాయి. అక్కడి నుంచి నేను ఒకసారి అక్కడ ఒక లాయర్ ఉన్నాడు, మాకు తెలిసిన ఆయన. ఓకే. ఆయన పంపించాను, ఒక 30-40 మందిని పెట్టి ఎతికించాడు. మొత్తానికి అది దొరికింది. అది రెండోది, ఈ ఎయిర్ టెక్నాలజీ అనేది విండ్ స్పీడ్, వీటి గురించి పరిశోధన చేయాలంటే కాళహస్తిని మించింది లేదు. రెండోది ఏంటంటే, దానికి లింక్ ఏంటంటే, మీరు చెప్పే ఏ దిశలో ఉందో నాకు గుర్తులేదు, కానీ ఆ దీంట్లో స్వర్ణముఖి ఈ వాయువులు ఈ పరిణామం ఎంత ఇది చేస్తుందో వీటిలో ట్రాన్స్మ్యూట్ అవుతుంది. ఆ ట్రాన్స్మ్యూట్ అవడమే సిలికా అనేది ఆ ట్రాన్స్మ్యూట్ అయ్యి అక్కడ రేణువులుగా ఇది అవుతుంది. అందుకని దానికి స్వర్ణముఖి వచ్చింది. చెప్పేది మీకు అర్థమైందా? సృష్టిలో ప్రకృతిని మనం ఇది తీసుకుంటే అణువుల సమ్మేళనమే ఒక పదార్థం అనుకుంటే, ఈ అణువుల్లో ఉన్న అటామిక్ నంబర్ ని మార్చే పద్ధతుల్లో ఒకటి కాళహస్తిలో ఉంది. హలో, ఈ అణువుల్ని అటామిక్ నంబర్ ని మార్చగలిగిన టెక్నాలజీ దేవాలయంలో ఉంది. దేవాలయం ఆ చుట్టుపక్కల దానికి కనెక్ట్ అయిన మిగతా దేవాలయాలకు ఉంది. అది అలా ఉండి ఆ అటామిక్ నంబర్ ని మార్చి వాటిని ఒక సిలికా కానీ ఇంకేదైనా ఒక సిలికా కానీ ఇది కానీ. హలో చెప్పండి. హలో గురుగారు చెప్పండి గురుగారు, చెప్పండి. ఆ ట్రాన్స్మిట్ చేయగలిగిన టెక్నాలజీ కాళహస్తిలో ఉంది. అది చేసేది కాబట్టి అక్కడ బంగారం రేణువులు ఇది అవుతాయి. ఆ బంగారం ఎలా తయారు చేయాలో మన విశ్వబ్రాహ్మణ్స్ కి అక్కడ ఆస్థాన స్థపతి ఉండేవాడు ఒకప్పుడు, వాళ్ళకి తెలుసు. అది కట్టేటప్పుడే వాళ్ళకి బంగారం ఇచ్చారు. అవును చెప్తుంటారు, కట్టేటప్పుడే బంగారం ఇచ్చారు. అది ఎలా ఇచ్చారంటే ముందు ఈ టెక్నాలజీని స్థాపించి దాంతో ఇచ్చారు, నాకు తెలిసిన సంగతి అది. రెండోది, ఈ వాయువులు ఒక వ్యక్తికి సంబంధించి ఏమైనా అనారోగ్యాలు కనుక ఉంటే ప్రాణవాయువులు అంటారు కదా, వీటినన్నింటినీ కరెక్ట్ చేసే ఇది కూడా అక్కడే ఉంది. స్వామివారి ఎదురుగా వీరభద్రుడు వారు ఉన్నారు, కాలభైరవులు వారు ఉన్నారు. దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని బయటికి రాగానే లెఫ్ట్ లోనే కనిపిస్తారు. హలో, అవును గురుగారు, అక్కడ ఉంది. ఇంకా నన్ను ఇంకోటి గురుగారు, ఇంతకు మీరు చెప్పారు గుడిమలం దగ్గర ఇక్కడ స్వర్ణముఖి నది ఉద్రిక్తంగా వచ్చినప్పుడు ఆ గుడిమల్లంలో గర్భాలయంలో నీళ్లు వస్తాయి. అది గుడిమల్లంకి వచ్చేది స్వర్ణముఖి కాదంటారు, ఎక్కడో గంగ నుంచి వస్తుందంటారు. మరి అది నిజమో కాదో నాకు తెలియదు. స్వర్ణముఖికి వరద వచ్చినప్పుడల్లా అది గర్భాలయం కూడా మునిగిపోవాలిగా. అంటే ఒకటి గురుగారు, నేను అబ్జర్వ్ చేసింది 2015లో ఇక్కడ మంచి వర్షాలు పడడం వల్ల స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహించింది. అవును, సేమ్ టైం నేను పోయి గర్భాలయంలో చూశాను, గుడిమల్లం గర్భాలయంలో వాటర్ వచ్చినాయి గురుగారు. కానీ 12 ఏళ్ళకు ఒకసారి అంటారు. స్వర్ణముఖికి ఉధృతి వచ్చినప్పుడు కూడా అది మీరు చెప్తుంటే నేను విన్నాను. ఇది నాకు కొత్త కథ. 12 ఏళ్ళకు ఒకసారి ఏదో ఉంది, ఇంకా ఎక్కువ ఆ టైంలోనే వస్తుందని చెప్పని అంటారు. అది నాన్న. ఇంకా సరే గురుగారు 11 కావస్తుంది. మీకు ఎక్కువ శ్రమ పడ్డం, మళ్ళీ మరొక క్లాసులు పెట్టుకుందాం, మరొకసారి గూగుల్ మీట్ ఏర్పాటు చేద్దాం.
ఓకే నాన్న, శుభమస్తు. అందరికీ సెలవు తీసుకుందాం. నమో విశ్వకర్మణి. ఓం నమో విశ్వకర్మణే. నమో విశ్వకర్మ అండి. విశ్వకర్మ సమారంభం విశ్వరూపార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఈ రోజు ఇది మన ప్రారంభంలో అంతర్జాతీయ చెప్పాలి. ఈ శ్లోకం ప్రారంభంలో చెప్పాలి. ముగింపులో గురుగారు. సహనం అవుతూ చెప్పాలి. గురుగారు మీరే చెప్పండి గురుగారు. లేదు, మీరు చెప్పండి. నాకు గొంతు మంటగా ఉంది. గొంతు 7 అంటే 4 hours కంటిన్యూస్ గొంతు మంటగా ఉంది అసలు. అవునండి. సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విధితావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమో విశ్వకర్మణి. నమో విశ్వకర్మణి. అందరికీ ధన్యవాదాలు. నమో విశ్వకర్మణి. నమో విశ్వకర్మణి. నమో విశ్వకర్మణి.